వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. బెంగాల్లో టీఎంసీ ఎమ్మెల్యే ఇంటిపై దాడులు చేశారు. దాడుల తర్వాత చూసిన అధికారులకు దిమ్మ తిరిగిపోయే షాక్ తగిలింది. పశ్చిమ బెంగాల్లోని ఎమ్మెల్యే షమీ మహమ్మద్ నివాసంలో సోదాలు చేస్తున్నప్పుడు అక్కడ కనిపించిన దృశ్యాలకు స్వయంగా అధికారులే నోరెళ్లబెట్టారు. ఎన్నికల అనంతర హింసకు సంబంధించిన బెంగాల్లోని టీఎంసీ నాయకుడు షమీ మహమ్మద్ నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించగా ఒక రహస్య గది బయటపడింది. ఆ ఇంటి కింద ఒక ట్రాప్ డోర్ రహస్య ద్వారం ద్వారా వెళ్లేలా విలాసవంతమైన మరో ఇంటిని నిర్మించడం చూసి అధికారులు షాక్ అయ్యారు. వచ్చిన రిపోర్ట్ల ప్రకారం ఆయన ఇంట్లో బంగారు ఫర్నిచర్ బయటపడింది. ఏకంగా బంగారు పూత పూసిన మంచం, సోఫాలతో పాటు ఒక రహస్య గది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ కిలోల కొద్ది బంగారం లభించినట్లు సమాచారం. ఒక రాజకీయ నాయకుడు ఇల్లులా కాకుండా అది ఒక విలాసవంతమైన రాజభవనంలా ఉండడం చూసి అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఈయన కనీసం మంత్రి కూడా కాదు, కేవలం ఒక నాయకుడిగా ఉండి ఇంతటి సంపదను లూటీ చేసిన సొమ్మును ఎలా పోగేయగలిగారో అని ప్రతి ఒక్కరు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. అంటే అక్కడ జరిగింది ప్రజాపాలన కాదు కదా, దోపిడీ రాజ్యం కదా, అందుకే సంపాదించుకోగలిగారు. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, మూడు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా చాలా అవసరం. చేయూతను అందిస్తారని ఆశిస్తున్నా. ఆ చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.